ఇప్పుడు బైబిల్ కానీ ఈ జీసస్ క్రీస్తు గురించి మీరేం చెప్పగలుగుతారు? నేను 8 పుస్తకాలు రాశానమ్మా ఎవరి మీద? జీసస్ మీద. హా, ఓకే. 8 బుక్స్. దానికి క్రైస్తవాష్టకం అని పేరు. క్రైస్తవ అష్టకం. అష్టకం. ఓ, అష్టకాలు. ఓకే. అష్టకం. 8. అష్టకం అంటే 8 బుక్స్. దాని గురించి కొంచెం వివరించండి సార్ మాకు. రీసెర్చ్ చేసి రాశాను. ఓకే. ఆహా. ఆ బుక్స్ అన్ని మీకు కావాలంటే నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ప్రింటింగ్ కాస్ట్ ఇస్తే చాలు. ఓకే. 970 ఓకే. 1327539. ఓకే. తెలుగులో చెప్తాను. 970-132-7539. ఓకే. మీకు బై పోస్ట్ వస్తాయి, ఫ్రీ కాదు. పోస్టల్ ఛార్జెస్, దాని ప్రింటింగ్ ఛార్జెస్ నామినల్గా. అందులో జీసస్ అనేవాడు లేడు అని నేను ప్రూవ్ చేశాను. ఎలా? హిస్టారికల్గా ప్రూవ్ చేశాను. అదే సార్, కొంచెం మాకు అర్థమయ్యేటట్టు. ఇట్స్ ఏ ఫిక్స్టీషియస్ క్యారెక్టర్. ఓకే. ఫిక్స్టీషియస్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మల్లేశ్వరి అని ఒక సినిమా వచ్చింది, పాతది. పాతది. అందులో శ్రీకృష్ణదేవరాయలు వస్తారు ఓకే కదా. అందులో మల్లేశ్వరిలో ఒక అమ్మాయి వస్తుంది, మల్లేశ్వరి. మల్లేశ్వరి. ఆ అమ్మాయి భానుమతి యాక్ట్ చేసింది. ఓకే. అలాగే ఎన్టీ రామారావు నాగరాజు అని ఒక క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. ఎంత హాయి రేయి నిండేనో, ఎన్ని నాళ్ళ ఈ బ్రతుకు పండేనో అనే పాటలు కూడా ఉన్నాయి, ఇలా బాగా గుర్తుంది. 1950 అది 51. ఓకే. ఈ మల్లేశ్వరి నాగరాజు లేరు ఎక్కడ, విన్నారా? దే ఆర్ ఫిక్స్టీషియస్, అంటే కల్పిత పాత్రలు. ఎవడో శ్రీకృష్ణదేవరాయలు క్యారెక్టర్ పెడితే అది నిజంగా హిస్టారికల్ పిక్చర్ అయిపోతుందా? ఏమండి, శ్రీకృష్ణదేవరాయలు అని పేరు చెప్పగానే దానికి మనకు ఆధారాలు ఉంటాయి కదా, శాసనాధారాలు. అలాగే జీసస్ అనేవాడు లేడు ఎక్కడ. నేను హిస్టారికల్ ప్రూవ్ చేశా. అసలు బెత్లెహేం అనేదే లేదు, మేరీమాత లేదు, అబద్ధం. మేరీమాత లేదమ్మా హిస్టరీలో. హోలీ గోస్ట్ ఎక్కడున్నాడమ్మా? హోలీ గోస్ట్ అంటే ఏంటి అర్థం? పవిత్ర. హోలీ గోస్ట్ అంటే ఏమంటాము తెలుగులో? హోలీ పవిత్ర, గోస్ట్ అంటే దయ్యం. దయ్యం కదా. పవిత్ర దయ్యం. పవిత్ర దయ్యం ఎక్కడుందమ్మా? చూపించండి అమ్మా. పవిత్ర దయ్యం ఏంటి? మేరీమాత పవిత్ర దయ్యము వలన జీసస్ క్రైస్టును కనెను. ఇదే కదా స్టోరీ బైబిల్లో ఉన్నది. హోలీ గోస్ట్ పవిత్ర దయ్యము కదా. ఇది అబద్ధం కదమ్మా. మీరు ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎనీ డాక్టర్, పెద్ద పెద్ద డాక్టర్ అక్కర్లే, మీ వీధిలో ఉన్న మామూలు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు, పవిత్ర దయ్యం వలన మనుషులు పుడతారా అని అడగండి. ఏందయ్యా మతి సరిగ్గా ఉందా, ఎర్రగడ్డకు పంపించమంటావా అంటారు. స్త్రీ పురుష సంయోగం వల్ల మానవులు జన్మిస్తారు. పవిత్ర దయ్యం వల్ల మనుషులు ఎట్లా పుడతారు? దైవ కార్యం అలా జరుగుతుందండి, దేవుని యొక్క అనుగ్రహం వల్ల. ఓకే, యాక్సెప్టెడ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. కాబట్టి పవిత్ర దయ్యము వలన జీసస్ క్రైస్ట్ పుట్టాడు అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ సన్ ఆఫ్ జోసఫ్. మేరీస్ హస్బెండ్ ఈజ్ జోసఫ్. సో జోసఫ్ ఈజ్ నాట్ ది ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది బైబిల్ మార్క్సు వార్త 2వ ప్రథమ అధ్యాయంలో మొదట పైన రాసి ఉన్నది కదా. నేను కొత్త విషయాలు చెప్పడం లేదండి, ఆ బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను. ఇవన్నీ నమ్ముతారా మీరు? ఇవన్నీ నమ్మాల్సిందేనా మనం? ఇట్లాంటి అబద్ధాలు చెప్పి మత ప్రచారం చేశారు. నేను వీళ్ళని తిట్టటంలే, ఈ మూర్ఖులను, ఈ గొర్రెలను తిట్టటంలే నేను. ఇంకేం రాశారు ఆ బుక్ లో? ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే మీరు ఒక 2-3 గంటల ఎపిసోడ్ వస్తుంది, పెద్ద ఎపిసోడ్ వస్తుంది. బైబిల్ గురించి ఏం చెప్తారు? బైబిల్ గురించి ఇప్పుడు నేను చెప్తోంది. అసలు బైబిల్లో ముఖ్యంగా ఉన్నది ఏంటి? ముఖ్యంగా ఏముందంటే బైబిల్ నిండా బూతులు ఉన్నాయి. యు టేక్ ఎనీ పేజ్. అదేంటి సార్, క్రిస్టియన్స్ పవిత్రమైన హోలీ బుక్, దాన్ని మీరు బూతులు ఉన్నాయంటున్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ పేజీ నెంబర్ 6. అప్పుడు ఆ ఇద్దరు కన్యలను ఇట్లు ఊహించిరి, ఇక్కడ మనకు భర్త లేడు కావున మన తండ్రి పక్కనే పడుకుందాము అని నిశ్చయించిరి. దిస్ ఈజ్ పేజ్ నెంబర్ 6 ఓల్డ్ టెస్టిమెంట్.
ఈ విధంగా తండ్రితో వ్యభిచారం చేసి పిల్లల్ని కన్నారు. అమ్మోనియన్స్ అని అదొక పెద్ద స్టోరీ ఉంది. వాళ్ళు కొన్ని తెగలంటే సెక్ట్స్, కొన్ని వాళ్ళకి రేస్ అన్నమాట. ఆ రేసులకు వాళ్ళు మూల పురుషులు. ఈ వీళ్ళ అన్ని కథలు ఇట్లాంటివే. డేవిడ్ అని ఒకడు ఉండేను. ఈ డేవిడ్ ఈ వీళ్ళ వంశంలో వాడు. దావీదు తనయాలు పాట పాడుతుంటారు ఈ క్రిస్టియన్స్. దావీదు తనయా ఓ రాజా అని జీసస్ క్రైస్ట్. సార్ మీరు ఏదో ఛాలెంజ్ కూడా చేసినట్టున్నారు, కొన్ని వీడియోలు చూశాను. జీసస్ ఉన్నాడని నిరూపిస్తే ఇవాళ మళ్ళీ చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, హిస్టారికల్ గా జీసస్ ఉన్నాడు అని ఎవరైనా ప్రూవ్ చేయండి. నేను ఇవాళ సాయంత్రం లోపల నేను బాప్టిజం తీసుకొని మెడలో సిలువ కట్టుకుంటా. బట్ యు హ్యావ్ టు ప్రూవ్. షో మీ ది. అంత ఖచ్చితంగా అంత కాన్ఫిడెంట్ గా ఎలా అంటున్నారు మీరు? ఎలా అనుకుంటే రీసెర్చ్ చేసేవాను కాబట్టి నేను చేసిన పని అది. ఒక పుస్తకం, కొన్ని వందల పుస్తకాలు. జీససే లేడా? ఇదంతా కల్పితమేనా? జీసస్ అనేవాడే లేడు కదమ్మా, అబద్ధం కదమ్మా. బైబిల్ కూడా లేదా? బైబిల్ ఉంది. బైబిల్ చూస్తున్నాగా మన ఎదురుగా పుస్తకం లేదు. బైబిల్ లేదని ఎట్లా అంటారు? అందులో ఉన్నాయన్ని, అందులో ఉన్నవని అబద్ధాలు. ఒక బైబిల్ ఉంది కానీ అందులో ఉన్నాయన్ని అబద్ధాలు. బైబిల్ ఉంది, కట్టుకథ. ఇవన్నీ కట్టుకథలు. Okay. The present Bible which we are reading today is not the original Bible of 2nd century. దాన్ని రివైవ్ చేశారు, మళ్ళీ రివైవ్ చేశారు, మళ్ళీ రివైవ్ చేశారు. చివరికి 16th century నాటికి ఒక కింగ్ ఎవడో ఉండేవాడు, అప్పుడు జేమ్స్ అనుకుంటాను, ఐ థింక్, నాకు గుర్తున్నంత వరకు. అప్పటికి దీన్ని స్టాండర్డైజ్ చేశారు. అందులో ఉన్న బూతులన్నింటినీ ఫిల్టరైజ్ చేశారు. ఇంకా చాలా భయంకరంగా ఉండేది అప్పుడు. అవన్నీ చెప్తే అసలు మీ ఛానల్ వాళ్ళు సిగ్గుపడతారమ్మా. మీ ఛానల్లో